శ్రీనివాస్ గారు. ఉమ్, ముందుగా ప్యానెల్‌లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. ఉమ్, 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు అసలు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడొద్దు అని అనిపిస్తుంది. ముందుగా 4, 5 అంశాలు మీరు చెప్పిండ్రు. ఆ ఉమ్, చెప్పిన విషయాలకు జయరాజ్ అన్న ఉమ్, సమాధానాలు చెప్పిండ్రు. ఉమ్, ఇంకొకటి యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఉన్నది. ఈ భారతదేశంలో తీరు, బీజేపీ తీరు గాని, కాంగ్రెస్ నాయకుల తీరు గాని, తృణమూల్ కాంగ్రెస్ ఎవరైతే నాయకురాలు ఉన్నారో ఆమె తీరు కానియండి. ఏంటంటే ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా ఉండి బండి సంజయ్ ఎలాంటి లాంగ్వేజ్, అబ్యూజింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడో ప్రతిపక్ష నాయకుల మీద గాని, ఉద్యమ నాయకుడి మీద గాని మనం చూస్తూనే ఉన్నాము. ఆమె కిట్ ఫర్ చాక్ లాగా ఒక సమాధానం ఇచ్చింది. దానికి వాళ్ళు చూసుకుంటారు. రోహింగ్యాలు రావడం గాని, దేశంలోకి వేరే వాళ్ళు రావడము, వీళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని గురించి ఇక దాని గురించి నేను లోతుగా వెళ్ళట్లేదు. ఇంకొకటి ఇప్పుడు వెంకట్ మాట్లాడిండు. బేషరతుగా వెంకట్ అనేటైనే క్షమాపణలు చెప్పాలి. 99 సాక్షిగా క్షమాపణలు చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు అసలు దాని గురించి మాట్లాడక ముందు 60 ఏండ్లు అరిగోసబడ్డ తెలంగాణకు ఒకే ఒక్కడు నాయకత్వం వహించి ఉద్యమం చేసి పోరాటం చేసి సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసి ప్రతి ఒక్కరు పిల్ల పాప బిడ్డ ఇంట్లో ఉన్న ముసలవ్వ కాంచెల్లి జై తెలంగాణ, నా తెలంగాణ నాకు రావాలి అనేట్టుగా పోరాటం చేయగలిగిండ్రు అని అంటే అది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కేసీఆర్ గారి వల్లే. ఆయన పిలుపు వల్లనే ఈ రోజు తెలంగాణ వచ్చిందంటే కూడా ఆయన ఒక్కడి వల్లనే, వీళ్ళందరినీ ఏకం చేయడం వల్లనే. 1200 విద్యార్థుల ఆత్మ బలిదానాలకు కారణం కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే తెలంగాణ ఇప్పుడిస్తాం, అప్పుడిస్తాం, ఇగిస్తాం, అగిస్తాం అనేసి జాప్యం చేయడం వల్లనే నా బిడ్డలందరూ ఆత్మ బలిదానాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క అమరుడి చావుకి కారణం కాంగ్రెస్ పార్టీ. ఇంకొకటి కాళేశ్వరం గురించి మాట్లాడతారు. అసలు కాళేశ్వరం అనేది మొదలు పెట్టింది అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ అని తుమ్మిడిహెట్టి దగ్గర మొదలు పెట్టింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు కాదా? తుమ్మిడిహెట్టి దగ్గరికి నేను పోయినా, శిలాఫలకం తప్ప తుప్పి చెట్లల్లా పిచ్చి మొక్కలల్లా శిలాఫలకం తప్ప అక్కడ తట్టెడు మట్టి కూడా ఎత్తి పోసింది లేదు. అరే వీళ్ళు తుమ్మిడిహెట్టి దగ్గర కడుతున్నాం, తుమ్మిడిహెట్టి దగ్గర కట్టేదాన్ని తీసుకొచ్చి కేసీఆర్ మేడిగడ్డ దగ్గర కట్టిండ్రు అనంటే ఇది నిజమా అబద్ధమా అసలు ఏం చెప్పాలనేసి నేను వెళ్ళిన. తుమ్మిడిహెట్టి దగ్గర ఒక శిలా పలకం తప్ప తట్టెడు మట్టి లేదు. ఆ వాగు వస్తది, ఏ వార్ద వెనుగంగా, ఆ వాగు దాటితే వైల్డ్ లైఫ్ చాప్రాలు ఉంటది ఒకటి. అక్కడ కార్తిక్ మహారాజ్ అని ఒక స్వామీజీది ఆశ్రమం కూడా ఉంటది. అది మొత్తం ఫారెస్ట్ ల్యాండ్. ఇక ఇటు పోతే ఆ భూములన్నీ మహారాష్ట్రవి. అక్కడ మహారాష్ట్రలో ఆనాడు ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంలో ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీ. అప్పుడు తట్టెడు మత్తెత్తనోళ్ళు, అసలు పర్మిషన్లు తీసుకురానోళ్ళు కేసీఆర్ గారు 2014లా ఏదైతే ఆ నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణను తీసుకొచ్చిండ్రో ఆ నీళ్లను తెలంగాణ ప్రజలకు ఏ విధంగా ఇయ్యాలి అనే ఉద్దేశంతో పాపం ఆనాడు ఆ మహారాష్ట్రలో ఉన్న సీఎం ఎవరైతే ఉన్నారో ఈయన ప్రథమ పుట్టినరోజు సందర్భంగా, కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరిలో అక్కడ పోయి మహారాష్ట్ర సీఎం ని కలవడం జరిగింది. మేము ఇట్లా ప్రాజెక్టు కట్టుకుంటాము, మీరు పర్మిషన్ ఇవ్వండి అని అంటే మేము అస్సలే ఒప్పుకోము, నేను ఈ ప్రాజెక్టు గురించి ఉద్యమం చేసిన నా నియోజకవర్గంలో అని కూడా